ఒక పిజ్జా, 2 ఫ్లైట్ స్టేర్స్, ఇంకా రకరకాల హెలూసినేషన్స్. జాక్ ఇంకా మాంట్గొమరీలా మిషన్ మొత్తం ఈ మింట్స్ డ్రగ్ చుట్టూనే తిరుగుతుంది. చివరికి ఆ పిజ్జా వల్ల జరిగే షోడౌన్ అసలు మొదట్లో ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుంది. క్రాన్ఫర్డ్ కాలేజ్ స్టూడెంట్ అయిన మాంట్గొమరీ లాండ్రోమాట్ దగ్గర తన క్రష్ యాష్లీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇంకో పక్కన అతని రూమ్మేట్ జాక్ కాలేజ్లో అందరిచేత బుల్లీయింగ్కి గురైన వాడుంటాడు. ముఖ్యంగా ఫుట్బాల్ టీంకి అతను చేసిన గొడవల వల్ల వాళ్లు జాక్ని వదిలారు. వీళ్ళిద్దరి పాత ఫ్రెండ్ లిజీ ఇప్పుడు లోగన్ అనే బుల్లీతో క్లోజ్ అవ్వడం జాక్ ఇంకా మాంట్గొమరీకి ఇంకా ఇబ్బందిగా మారుతుంది. ఈ బుల్లీస్ వీళ్లని అసలు వదలకుండా డామ్లో చాలా హ్యూమిలియేషన్కి గురైనే పనులు చేయిస్తుంటారు. అలాంటి ఒక బుల్లీయింగ్ సెషన్లో లోగన్ ఇంకా అతని ఫ్రెండ్స్ అనుకోకుండా జాక్ రూంలో ఉన్న ఫేక్ సీలింగ్ నుండి ఒక చిన్న బాక్స్ని కింద పడేస్తారు. అందులో కొకైన్ ఉంది అనుకుంటారు, కానీ నిజానికి జాక్ ఇంకా మాంట్గొమరీకి అందులో మింట్స్ అనే ఒక రేర్ డ్రగ్ దొరుకుతుంది. ఆ రూంలో 10 ఏళ్ల క్రితం ఉండే ఫ్రాంకీ అనే అమ్మాయి ఈ డ్రగ్స్ని తయారు చేసి వాటి గురించి ఒక ఆన్లైన్ వీడియో పోస్ట్ చేసి ఉంటుంది. ఆ వీడియో చూస్తే వీళ్లకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ డ్రగ్ వల్ల వచ్చే పిచ్చి పిచ్చి హలూసినేషన్స్, అంటే భ్రమ నుండి తప్పించుకోవాలి అంటే వెంటనే పిజ్జా తినాలి. పిజ్జా తింటేనే ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్ క్యాన్సల్ అవుతాయి అని తెలుసుకొని అప్పటికే హలూసినేషన్ స్టార్ట్ అవ్వడంతో వీళ్ళిద్దరూ వెంటనే ఒక పిజ్జా ఆర్డర్ చేస్తారు. జాక్ ఇంకా మాంట్గొమరీకి తెలుసు ఈ స్నాకట్రాన్ 3000 డెలివరీ రోబోట్ లాబీలోకి ఆగానే వెంటనే పిజ్జాని లాక్కోవాలి అని. కానీ అక్కడే ఒక పెద్ద ప్రాబ్లముంది. బ్లేక్, రెసిడెంట్ అడ్వైజర్, కాలేజ్లో ఎవరైనా డ్రగ్ యూజర్స్ ఉంటే పట్టుకుని పనిష్ చేయడంలో అతను ముందుంటాడు. ఇక మింట్స్ వల్ల జాక్ ఇంకా మాంట్గొమరీకి రకరకాల స్టేజెస్లో పిచ్చి హలూసినేషన్స్ మొదలవుతాయి. ఫస్ట్ స్టేజ్ చాలా డేంజర్. వాళ్ల నోటి నుండి ఒక్క బూటుమాట వచ్చినా వాళ్ల తలకాయలు, స్కల్స్ పేలిపోతాయి. సెకండ్ స్టేజ్లో వాళ్ల పాత జ్ఞాపకాలు, రెకలెక్షన్స్ అన్నీ కళ్ళు ముందే కనిపిస్తాయి. అప్పుడే వాళ్లు లిజీని చూసి ఆమె కూడా మింట్స్ తీసుకుంది అని రియలైజ్ అవుతారు. ఇక థర్డ్ స్టేజ్ మాత్రం పీక్స్. జాక్ ఇంకా లిజీ బాడీ స్విచ్ అయిపోతారు, అంటే ఇద్దరి శరీరాలు మారిపోతాయి. మాంట్గొమరీ ఇంకా అతని పెట్ బటర్ఫ్లై లైసాండర్ కూడా బాడీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు నిజమే చెప్పాలి, అది ఎంత బాధపెట్టినా సరే. పిజ్జా తినే గ్యాప్లో మాంట్గొమరీ ఒక మాట అంటాడు, నేను వేరే రూమ్మేట్ని చూసుకుంటానేమో అని. దీనితో జాక్కి ఎక్కడలేని కోపం వస్తుంది. అంతలో బ్లేక్ వచ్చి ఆ పిజ్జాని తీసుకొని డ్రగ్ చేస్తున్న స్టూడెంట్స్ మీద యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే ఒక లిస్ట్ రెడీ చేసి వీళ్లందర్నీ గ్రాక్ హాల్ అనే ఒక ఘోరమైన దూరంగా ఉండే డార్మ్కి పంపిస్తాడు. బ్లేక్ జాక్ని తన అదుపులోకి తీసుకొని అతని ఫేస్ అన్లాక్ ఫీచర్ని వాడి స్టూడెంట్ ఫోన్స్ అన్నీ ఓపెన్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. దీంతో అందర్నీ ఒకేసారి గ్రాక్ హాల్ డార్మ్కి పంపించాలి అని చూస్తాడు. ఇక బాడీ స్విచ్ ఫేజ్లో ఉన్నప్పుడు లిజీకి ఒక పెద్ద నిజం తెలుస్తుంది. లోగన్కి ఆమె అంటే ఇష్టం లేదు, కేవలం ఆమె దగ్గర ఉన్న డబ్బుల కోసమే నటిస్తున్నాడు అని. దీంతో లిజీ ఇంకా మాంట్గొమరీ కలిసి జాక్ని బ్లేక్ నుండి కాపాడ్డానికి ట్రై చేస్తారు. బ్లేక్ ఇంకా వీళ్ల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు బ్లేక్ ఆ పిజ్జాని కిటికీ నుండి బయటకు విసిరేస్తాడు. కానీ మన స్నాకట్రాన్ 3000 డెలివరీ రోబోట్ వెంటనే విండో నుండి దూకి ఆ పిజ్జాని సేవ్ చేస్తుంది. ఇక జాక్, మాంట్గొమరీ ఇంకా లిజీ మింట్స్ డ్రగ్లో 5th ఫేజ్, అంటే 5వ స్టేజ్కి చేరుకుంటారు. ఈ స్టేజ్లో వాళ్ల ముగ్గురి శరీరాలు కలిసిపోయి చూడడానికి ఒకే వ్యక్తిలా కనిపిస్తారు. అదే టైంలో మాంట్గొమరీ పెట్ బటర్ఫ్లై లైసాండర్ బ్లేక్ని ఎలివేటర్ షాఫ్ట్, అంటే లిఫ్ట్ గుండా కింద పడేసి వీళ్ల ముగ్గురిని కాపాడినట్టు అనిపిస్తుంది. లైసాండర్ బ్లేక్ పని పట్టక మొత్తం కామ్ అయిపోతుంది. జాక్, మాంట్గొమరీ ఇంకా లిజీ అబ్బో ఘోరమైన గండాన్ని తప్పించుకున్నాం అని రిలీఫ్ ఫీల్ అవుతారు. ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ మింట్స్ డ్రగ్ వల్ల వచ్చిన తిప్పలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారు. కానీ సడన్గా వాళ్లకి ఒక భయంకరమైన విషయం గుర్తువస్తుంది. వాళ్లు ఇంకా పిజ్జా తినలేదు. అంటే ఆ పిజ్జా తింటేనే మింట్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ ఆగుతాయి అని, పిజ్జా తినకపోవడం వల్ల డ్రగ్ స్టేజెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అని అర్థమై వెంటనే టెన్షన్ మొదలవుతుంది. ఆ రూమ్ మొత్తం చీకటి అయిపోతుంది. పరిస్థితి చేయి దాటిపోతుంది అని వాళ్లకి అర్థమవుతుంది. ఫ్రాంకీ తన వీడియోలో ముందే చెప్పింది, ఒకవేళ టైంకి పిజ్జా తినకపోతే ఈ డ్రగ్లో ఫైనల్ ఫేజ్, అంటే చివరి స్టేజ్ మొదలవుతుంది అని. అదే యోర్ వర్స్ట్ నైట్మేర్ కమ్స్ టు లైవ్ అండ్ షవ్స్ అ చైన్సా అప్ యోర్ యాస్ ఫేజ్.
అంటే వాళ్లకి ఉన్న భయంకరమైన కలలు నైట్మేర్స్ అన్నీ నిజమైపోయి చేతిలో చైన్సా పట్టుకుని వాళ్లని అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. జాక్కి తన చిన్నప్పటి యంగర్ వెర్షన్ కనిపిస్తాడు. మాంట్గోమరీకి ఒక నాటకంలో ఉన్న ర్యాట్ కింగ్ని చూసి షాక్ అవుతాడు. ఇక లిజీ తన చైల్డ్హుడ్లో తన్ని బుల్లీ చేసిన వ్యక్తిని చూసి భయపడుతుంది. ఆ చైన్ సాస్ నుండి తప్పించుకోవాలి అని ఈ ముగ్గురు భయంతో పరిగెడుతూ బిల్డింగ్లో ఒక హయ్యర్ ఫ్లోర్కి చేరుకుంటారు. వేరా దారి లేక ఆ ముగ్గురు విండో నుండి కింద ఉన్న డంప్స్టర్లోకి దూకేస్తారు. కానీ వాళ్ల వెనకాలే ఆ 3 భయంకరమైన విజన్స్ రావడంతో వాళ్లు గట్టిగా పానిక్ అవుతారు. కరెక్ట్ టైంకి మన స్నాకెట్రాన్ 3000 తాను కాపాడిన పిజ్జాతో అక్కడ ప్రత్యక్షమవుతుంది. జాక్, మాంట్గోమరీ ఇంకా లిజీ ఆ మింట్స్ డ్రగ్లో 5th కోరగేశారు. ఈ పిజ్జా తినాలి అంటే 2 లాఖ్ రూపీస్ ఇస్తానని చాలా జనరిస్ట్గా ఆఫర్ చేస్తాడు. దీనితో జాక్, మాంట్గోమరీ ఇంకా లిజీ బ్లేక్కి ఆ డ్రగ్ తినిపిస్తారు. దీనితో బ్లేక్ పూర్తిగా హార్మ్లెస్ అయిపోతాడు. ఆ చైన్ సాస్ వాళ్ల ఒళ్ళు గిచ్చే ముందు వెంటనే ముగ్గురు ఒక్కో పిజ్జా స్లైస్ తీసుకొని గట్టిగా కొరకేస్తారు. పిజ్జా తిన్న వెంటనే ఆ భయంకరమైన నైట్మేర్స్ అన్నీ మాయమైపోతాయి. డ్రగ్ ప్రభావం ఎంత ఎక్కువున్నా వాళ్ల సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఇంకా లక్ వల్ల ఈ ఘోరమైన హెలూసినేషన్స్ నుండి చివరికి తప్పించుకుంటారు. ఈ మొత్తం కథలో స్నాకెట్రాన్ 3000 ఒక హీరోలా నిలిచింది. కరెక్ట్గా వాళ్లకి ఎప్పుడు అవసరమో అప్పుడే వచ్చి పిజ్జా అందించి కాపాడుతుంది. పిజ్జా తిన్నాక మాంట్గోమరీ ఆ రోబోట్తో మాట్లాడతాడు. తను డెలివరీ సర్వీస్తో చాలా హ్యాపీగా ఉన్నాను అని, మంచి రివ్యూ ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. చివరికి రోబోట్కి ఇప్పుడు నువ్వు ఆఫ్ అయిపోవచ్చు అని చెప్పడంతో అది ఆగిపోతుంది. స్నాకెట్రాన్ 3000 తన మషీన్ లైఫ్లో చివరిసారిగా పనిచేస్తుంది. మాంట్గోమరీ, లిజీ, జాక్ ఆ రోబోట్ చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేస్తూ వీడుకోలు పలుకుతారు. పిజ్జాని కాపాడ్డానికి కిటికీ నుండి దూకినప్పుడే ఆ రోబోట్ బాడీ మొత్తం ఫ్రాక్చర్స్ తగిలి ఉంటుంది. దీనితో గుడ్ బై అని చెప్పి అది పర్మనెంట్గా ఆగిపోతుంది. ఇక లిజీ పూర్తిగా రియాలిటీలోకి వచ్చి లోగన్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఉన్న పార్టీ బస్ దగ్గరికి వెడుతుంది. డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు జాక్తో బాడీ స్విచ్ అయి లోగన్ కేవలం తన క్రెడిట్ కార్డ్ కోసమే నటిస్తున్నాడు అనే నిజం తెలుసుకున్న లిజీ ఇప్పుడు అస్సలు తగ్గేదే లేదంటుంది. లోగన్ కోపంగా కార్డ్ ఇమ్మంటే లిజీ అతన్ని ఒక్క తన్ను తన్ని ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చేసి తన ఫ్రీడమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దీనితో జాక్, మాంట్గోమరీ ఇంకా లిజీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా బలోపేతమవుతుంది. ఒకప్పుడు ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. కానీ లోగన్ వల్ల వాళ్ల మధ్య ఎమోషనల్ కెమిస్ట్రీ దెబ్బతిన్నది. ఇప్పుడు లోగన్ వెళ్లిపోయాక జాక్ ఇంకా మాంట్గోమరీయే తన రియల్ ఫ్రెండ్స్ అని లిజీ రియలైజ్ అవుతుంది. కాలేజ్ హాల్లో స్టూడెంట్స్ అందరూ చూస్తుండగా ఆ ముగ్గురు స్నేహితులు ఎప్పటికంటే ఇంకా ఎక్కువ దగ్గరగా కలిసి నడుచుకుంటూ వెళతారు. మింట్స్ డ్రగ్ వల్ల వచ్చే చెడ్డ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోయాక జాక్, మాంట్గోమరీ ఇంకా లిజీ చివరికి ఆ డ్రగ్ అసలు ప్లెజర్స్ని ఎంజాయ్ చేస్తారు. ఫ్రాంకీ తన వీడియోలో చెప్పినట్టే వాళ్లకి లావెండర్ థీమ్తో ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ లాలీపాప్ బొమ్మలు గాలిలో ఎగురుతూ పాటలు పాడడం మొదలుపెడతాయి. జాక్ ఇంకా మాంట్గోమరీ ఈ మ్యాజిక్ కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తారు. చివరికి ఆ ఫీల్ వాళ్లకి దక్కుతుంది. దగ్గర పిజ్జా ఉంది కాబట్టి మళ్లీ ఎప్పుడైనా పిచ్చి స్టేజెస్ మొదలైతే వెంటనే తిని కంట్రోల్ చేయొచ్చు అనే ధైర్యం వాళ్లకి ఉంటుంది. ఈ హ్యాపీ ఎఫెక్ట్స్ ఎంతసేపు ఉంటాయో కథలో చెప్పలేదు. కానీ వాళ్ల ప్రాబ్లమ్స్ అన్నీ మరిచిపోయి సంతోషంగా ఉండడానికి ఆ టైం సరిపోతుంది. డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు లిజీ ఇంకా మాంట్గోమరీ చేతులు పట్టుకొని కనిపిస్తారు. ఇన్ని పిచ్చి అడ్వెంచర్స్ తర్వాత వాళ్ల మధ్య ప్రేమ మొదలైనట్లు అనిపిస్తుంది. మాంట్గోమరీకి కూడా ఇప్పుడు యాష్లీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. ఆమె తండ్రికి తగ్గ తోడు కాదు అని రియలైజ్ అవుతాడు. ఫ్యూచర్లో లిజీ ఇంకా మాంట్గోమరీ కేవలం క్లాస్మేట్స్గానే కాకుండా లవర్స్గా మారితే ఆశ్చర్యం లేదు. ఇక బ్లేక్ విషయానికి వస్తే అతను ఎక్కువ మింట్స్ తినడం వల్ల ట్రూత్ అంటే నిజం మాత్రమే ఉండే ఒక వింత లోకానికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు రైటర్స్ ఈ సినిమా ప్లాట్ గురించి మాట్లాడుకుంటున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఇక్కడే ఈ సినిమా 4th వాల్ని బ్రేక్ చేసి చాలా వింతగా సెల్ఫ్ అవేర్ టోన్లోకి వెళ్తుంది. ఆ రైటర్స్ ఇద్దరూ బ్లేక్ని చూసి అతను ఒక తమరు తదుపరి సినిమాలో ఒక యాక్టర్ అనే రేంజ్లో మాట్లాడుతుంటారు. ఈ మింట్స్ డ్రగ్ గురించి, ఈ స్నేహితుల గురించి ఉన్న ఈ కథ చాలా స్టూపిడ్గా ఉంది అని, అసలు లాజిక్ లేని పిచ్చి పిచ్చి సీన్స్తో నిండిపోయింది అని జోకులు వేసుకుంటారు. ఈ సీక్వెన్స్ సినిమాలో ఒక మెయిన్ కామెడీ పార్ట్గా నిలుస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడుతూ తన సొంత పిచ్చి పనులను తానే ఎక్కిసాటినట్టు ఉంటుంది. కామెడీ సినిమాలు ఎంత ఓవర్ ద టాప్గా ఉన్నా అవి తమరి బిజార్తనానికి కమిట్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా వర్కౌట్ అవుతాయి అని ఈ సీన్ ద్వారా మనకి చెబుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.